మీ జీవితంలో సమాధానం ఉందా? ఆర్ యు లివింగ్ పీస్ఫుల్లీ? సమాధానంగా ఉంటామంటే గొడవలు లేకపోతాం కాదు. సమాధానంగా ఉంటామంటే సమస్యలు లేకపోతాం కాదు. సమాధానంగా ఉంటామంటే అన్నీ బాగుంటాము కాదు. ఏదైనా కూడా సమస్త జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడంట. ఓ క్రైస్తవ, ఏది నీ డిటర్మినేషన్? క్రీస్తు కొరకు బ్రతుకుతానికి, దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి, దేవుని మహిమార్థం బ్రతుకుతానికి. వేర్ ఇస్ యువర్ డిటర్మినేషన్? దేవుడు నీకు ఇచ్చిన పిలుపు నెరవేరుస్తానికి వేర్ ఇస్ యువర్ డిటర్మినేషన్? అనేక సార్లు నేను చూస్తాను, దేవుడు పిలుచుకోక కాదు, దేవుడు అవకాశాలు ఇవ్వక కాదు, దేవుడు తలుపు తెరవక కాదు, దేవుడు హెచ్చించాలని ఆశ పడక కాదు. మనుషుడికి డిటర్మినేషన్ లేదు, పట్టుదల లేదు. పట్టుదల లేదు కాబట్టి దేవుడు చేస్తానికి అవకాశం లేదు. ఇదిగో నేను మీ ముందు తలుపు తెరిచి ఉంటాను, నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు. కానీ వెళ్ళాల్సింది ఎవరో? నువ్వే. నడవాల్సింది ఎవరో? నువ్వే. చేయాల్సింది ఎవరో? నువ్వే. ఎవరో నీ కొరకు చేస్తారని ఆశపడద్దు. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతానన్న నీవు, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానన్న నీవు, క్రీస్తు శరీరంలో భాగంగా ఉన్నానన్న నీవు, ఏంటి నీ బ్రతుకు ఏంటి? ఐఎమ్ సారీ, ఇట్ మైట్ బి సౌండింగ్ హార్డ్ అండ్ రూడ్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. వాట్ ఈస్ యువర్ లైఫ్, ద పర్పస్? యు సీ, ఏ ఒక్క మనిషికి దేవుడు ఎప్పుడు గొప్ప తలంపులో తన సొంత అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలియజేయడు. ఏ ఒక్కడికి దేవుడు తన పట్ల కలిగి ఉన్న గొప్ప తలంపులు ఆ వ్యక్తి సిద్ధపాటు లేకుండా కనబరచడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తన జీవితంలో తన చిత్తాన్ని కనబరుస్తాడంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చిత్తంలో జీవిస్తానికి సిద్ధపడతాడు. సరెండర్, సబ్మిషన్, పట్టుదల.